ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ట్రైన్ రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ ఎప్పుడు వస్తుందా, మన ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే నాకు కావాల్సిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఈరోజు అయితే నాకు ఫాస్టింగ్ అనమాట. యాక్చువల్గా ఈ వీడియో మా హస్బెండ్ బర్త్డే రోజు మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్లో వచ్చేటప్పుడు అప్సిగూడలో తిన్నామన్నమాట. ఇక్కడైతే ఫుడ్ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. పన్నీర్ కర్రీ విత్ నాన్స్. పన్నీర్ కర్రీ బాగుంది, నాన్ కూడా బాగుంది. కొన్ని ప్లేసెస్లో నాన్ అయితే అస్సలు బాగుండదు, మాడిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. పన్నీర్ కర్రీ కూడా సూపర్గా ఉందన్నమాట. నాదైతే వచ్చేసింది ఫుడ్, నేను తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నాకు రెస్టారెంట్స్కి వెళ్తే ఒక్కటి నచ్చింది ఏంటంటే ఆ యొక్క ప్లేట్స్ విషయంలో అవి కాస్త ఆ ప్లాస్టిక్ కాకుండా పింగాణి ప్లేట్స్ అలాంటివి పెట్టవచ్చు కదా అనిపిస్తే, ఆ ప్లాస్టిక్ అంటేనే నాకు ఆ ప్లేట్లో తింటున్నా ఆ ప్లాస్టిక్ ఫుడ్ పొట్టలో పోతుందేమో అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అప్పటికి ఒక 2-3 సార్లు నేను అక్కిలు తూచుకొని తిన్నామన్నమాట. మీరు అలా ఫీల్ అవుతారా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు? ప్లేట్ని 1-4 సార్లు తూచుకొని తినడం అది ఓసిడి అంటారా ఏంటో నాకు తెలియదు, కానీ నాకు అలా అనిపిస్తుంది. తర్వాత నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే వెజ్ కదా, అయితే మా వాళ్ళకి ఇంకా రాలేదనమాట. నేను తింటున్నాను కదా, నువ్వు కూడా తిను అంటే, నువ్వు నాన్ వెజ్ తిన్నావు కదా, నువ్వు తినేసి తర్వాత నాది వచ్చాక తింటావు అనేసి అదే ట్రైన్ పైన వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది, తర్వాత వచ్చేసి ఏ బ్రిడ్జ్ మనకి ఏ ప్లాట్ఫామ్ పైనకు ఆగుతుంది, అక్కడ 2 ఉంటాయన్నమాట పట్టాలు, ఏ పట్టాల పైనకు వస్తుంది అనేసి చూస్తూ ఉన్నాము. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, ఇప్పటికైనా మనం స్టేషన్కి వెళ్ళామనుకోండి, ప్లాట్ఫామ్ పైన మనకు కావాల్సిన ట్రైన్ మన ప్లాట్ఫామ్ పైకి వస్తుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఫుడ్ మన ప్లాట్ఫామ్ పైకి వస్తుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అక్కడ కూడా పక్కన ఉన్నటువంటి క్యాబిన్స్ వాళ్ళు ఆ పిల్లలు కూడా వాళ్ళ వస్తుందా లేదని వెయిట్ చేసి కరెక్ట్ వాళ్ళ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. కానీ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇలా ట్రైన్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడైతే ఆ యొక్క ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా, వాటిపైన మాత్రం అస్సలు చేతి పెట్టనివ్వద్దు. కొంతమంది పిల్లలు పెడతా ఉంటారు, మన పేరెంట్స్ చెప్తా వాళ్ళకి తెలియదు కదా. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ కూడా జరిగే ఆప్షన్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు ఏమనలేరు, మేము అంతమంది వెళ్ళినప్పుడు మాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెలియదు అనమాట. అసలుగా టచ్ చేయదు ట్రైన్ కూడా, దానిపైన ఫుడ్ని కూడా అనేసి అప్పుడు వాళ్ళు చెప్పారు. ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది, టచ్ చేయదు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. టైం అనేది మంచిది కాలేదనుకోండి, షాక్ వచ్చాక బాధపడే కంటే చూసుకున్న బెటర్ కదా అని ఏమంటారు.